హలో గైస్, వెల్కమ్ టు కోడ్ ఫైరీ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చేసాం 3x3 ప్యాటర్న్. అలాగే 5x5 ప్యాటర్న్ కూడా చేయొచ్చు, 7x7 ప్యాటర్న్ చేయొచ్చు. ఇట్స్ అవర్ విష్. ఓకే, 5x5 ప్యాటర్న్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. టేక్ ఎ ఫర్ లూప్, outer for loop, integer I equal to 0 or 1, I less than or equal to 5, I plus plus. Open the for loop and take one more for loop. Inside the for loop take ij equal to 1. Why? Because ఆల్రెడీ ఒక లూప్ నడుస్తుంది కాబట్టి ఇంకో లూప్ ఇన్సైడ్ ఒక లూప్ తీసుకున్నప్పుడు సేమ్ వేరియబుల్ నేమ్ తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 జే ప్లస్ ప్లస్. వి విల్ రైట్ స్టేట్మెంట్, ప్రింటింగ్ స్టేట్మెంట్ సిస్ అవుట్. ఇక్కడ ఎల్ఎన్ రాయకూడదు ఎందుకంటే మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు కాబట్టి. లైక్ టేక్ ఎ స్టార్, ఆఫ్టర్ స్టార్ వీ వాంట్ ఎ గ్యాప్. ఓకే, తర్వాత ఆఫ్టర్ వన్ లూప్ వీ నీడ్ ఏ స్పేస్, అంటే కర్సన్ ఇంకో లైన్కి రావాలి కాబట్టి ఎల్ఎన్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, this is the output. Let's run this. This is the 5x5 pattern. Okay, 5x5 pattern ఇలాగే 7x pattern కావాలంటే 7 ఇక్కడ 7 ఇవ్వాలి, ఇక్కడ 7 ఇచ్చేస్తే 7x7 pattern వచ్చేస్తుంది. this is the 7x7 pattern. ఓకే, ఇవన్నీ సింపుల్ అండి. ఇవి కూడా అర్థం కాకుండా మాకు చాలా కష్టం, ఎందుకంటే ఇట్స్ బేసిక్, వెరీ బేసిక్. లూప్స్ వస్తే మాత్రం ఇది వెరీ బేసిక్. లూప్స్ కూడా రావడం మాత్రం చాలా కష్టం అవుతుంది. ఓకే, ఇది 5x5 ప్యాటర్న్ కానీ 3x3 కానీ 4x4, ఇట్స్ అవర్ విష్. బేస్డ్ ఆన్ నాట్ ఓన్లీ స్టార్, వీ క్యాన్ రైట్, వీ కెన్ టేక్ ఎనీథింగ్ అట్ ద రేట్ ఏబిసిడీలు కూడా తీసుకోవచ్చు. దట్స్ అవర్ విష్. లైక్ దిస్, ఇలా. నెక్స్ట్ ఈరోజు ఒక కొత్త ప్యాటర్న్ తీసుకున్నాం. ఓకే, అది ఎలా చేయాలో చూద్దాం. అండ్ 10x10 ప్యాటర్న్ అంటారా, 10x10 ప్యాటర్న్ ఆల్సో సేమ్. ఓకే, ఇక్కడ ఐ జే అంటే ఏంటంటే ఐ వాల్యూ ఇస్ నథింగ్ బట్ దిస్. ఈ లైన్ 1 I1 I2 లైక్ దిస్. J1 ఇది J1, ఇది J2 లైక్ దిస్, అలా అన్నమాట. ఇది J వాల్యూస్. I equal to 0, J equal to. Okay, move to next pattern. We'll see the one more problem. Class pattern 2 or 3, we can take anything. Take a man. తీసేసుకున్నాం. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటిదంటే, లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. ఒక స్టార్, ఒక అట్ ద రేట్ ఉంది, తర్వాత స్పేస్ వచ్చి స్టార్ 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 స్టార్. 5x5 ప్యాటర్న్. నెక్స్ట్ అగైన్ స్టార్ 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 స్టార్, మళ్ళీ అగైన్ స్టార్ స్పేస్, మళ్ళీ ఇక్కడ స్టార్ 4, అట్లా 5 తీసుకున్నాం. ఇలా. దిస్ ద సింపుల్. ఇలా ఇది ఒక్కటే రావాలంటే ఏం చేయాలి? ఓకే, గుర్తుపెట్టుకోండి లాజిక్. దిస్ ద I1, దిస్ ద I2, I1 I2 I3 I4 I5. ఓకే, జే అంటారా, ఇది J1, ఇది J2, ఇది J3, ఇది J4, J5. ఓకే, ఇదేంటి J1 అండ్ ఈ లైన్ ఏంటి I1. దిస్ ద I1 అండ్ దిస్ ద J1. అంటే I1 ఈక్వల్ టు J1 ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మాత్రమే అట్ ద రేట్ రావాలి అని అర్థం. సో ఇలా రాయాలంటే కోడింగ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. I1 ఈక్వల్ టు 1 రావాలి, J ఈక్వల్ టు 1 ఉండాలి, అప్పుడు మాత్రమే రావాలి. ఓకే, క్రియేట్ ఏ వన్ మోర్ ఫర్ లూప్. I ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, I ప్లస్ ప్లస్. టేక్ ఏ వన్ మోర్ ఫర్ లూప్. ఇన్సైడ్ ఫర్ లూప్ ఇంటిజర్ J ఈక్వల్ టు 1, J లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, J ప్లస్ ప్లస్. ఆఫ్టర్ దట్ లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనకు స్టార్ అట్ ద రేట్ అనేది రావాలి. ఓకే, టేక్ ఏ ఇఫ్ ఐ ఈక్వల్, కండిషన్ అంటే I ఈక్వల్ టు 1 ఉండాలి. అండ్ ఎందుకంటే మనకు రెండు కండిషన్ సాటిస్ఫై కావాలంటే I ఈక్వల్ టు 1 ఉండాలి, J ఈక్వల్ టు 1 ఉండాలి. అలాంటప్పుడు ఏం రావాలి? అప్పుడు సిస్ అవుట్. నాట్ ఎల్ఎన్ తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎల్ఎన్ ఇక్కడ తీసుకోకూడదు. ఓకే, టేక్ మనకేం రావాలి? అట్ ద రేట్ కావాలి, అండ్ ఇక్కడ ఇది కావాలి స్పేస్. లేకుంటే ఒకవేళ రిమైనింగ్ వాల్యూస్కి ఏం రావాలి? స్టార్ కదా మనకు కావాల్సింది. టేక్ వన్ మోర్ సిస్ అవుట్ without ln, take a star,
అండ్ స్పేస్ ఆఫ్టర్ వన్ ఇటరేషన్, అంటే ఫర్ లూప్ అయిపోయినాక ఒక ఇన్సైడ్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇన్సైడ్ ద అవుట్ సైడ్ ఫర్ లూప్ యూ విల్ రైట్ వన్ ఎంప్టీ స్టేట్మెంట్. ఓకే, ఇది రన్ చేస్తే మనం అనుకున్న అవుట్పుట్ రావాలి. ఆర్ యు గెటింగ్? దిస్ ద అవుట్పుట్. దీనికి ట్రేసింగ్ ఎలా చేయాలనేది మీరే చూసుకోవాలి. ప్రతిసారి ఒక ట్రేసింగ్ చెప్తే జస్ట్ ఒక ట్రేసింగ్కే 10-15 నిమిషాలు ఎగిరిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ ట్రేసింగ్, బెటర్ టు సీ యువర్ సెల్ఫ్ ట్రేసింగ్. లాంగ్ మీకు అర్థం కాని ఏదైనా ఉంటే అలాంటి దాంట్లో మాత్రమే ట్రేసింగ్ చెప్తా. ఓకే, దిస్ ద వన్ ప్రోగ్రామ్. అండ్ ఇంకొక ప్రోగ్రామ్ చూసేసి ఈ క్లాస్ ఫినిష్ చేద్దాం. ప్రాక్టీస్ దిస్. ఓకే, ఇంకో ప్యాటర్న్ వచ్చేసి సేమ్ కాపీ దిస్ సేమ్ అండ్ పేస్ట్ హియర్. ఇదే ప్యాటర్న్లో నాకు ఇక్కడ కూడా అట్ రావాలి. సో ఫర్ దిస్ వాట్ షుడ్ వి డూ? ఇక్కడ మనం లాజిక్ ఏం రాసినాం? i = 1 ఉండాలి, j = 1 ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటి, ఈ లైన్ ఏంటి? i = 1. i = 1 లోనే ఉండాలి. అండ్ వాట్, ఇట్స్ j = 5. ఇది j = 5 కదా, రెండు కండిషన్ సాటిస్ఫై కావాలి. సో హౌ టు రైట్ ద కోడ్? సి దిస్. టేక్ a loop pattern class pattern or take a main method, create a for loop, outside for loop it's a I = 1, I = 5 and semicolon I ++, open the for loop, take a one more for loop, j = 1, j less than or equal to 5, j ++. if కండిషన్ ఏంటి? I = 1 ఉన్నప్పుడు అండ్ j = 1 ఉన్నప్పుడు రావాలి. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఆర్ తీసుకోవాలి, ఎందుకంటే ఇంకోటి కూడా రావాలి కాబట్టి. కండిషన్ I = 1 ఉండాలి అండ్ ఆల్సో j = 5 కూడా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే రావాలి. అలాంటప్పుడు we need a స్టార్. అండ్ ఇక్కడ ln ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇవి రెండు కాకుండా ఇంకా వేరే ఉంటే ఏం రావాలి? స్టార్ రావాలి అండ్ ఆల్సో స్పేస్ రావాలి అండ్ ఇక్కడ ln ఉండకూడదు. మేక్ షూర్. ఇది ప్రోగ్రామ్. లెట్స్ రన్ దిస్, యూ విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, ఇక్కడ కూడా స్టార్ పెట్టామా? ఓకే, లెట్స్ రన్ మోర్ టైం. ఆర్ యు గెటింగ్? ఇదండి. మేక్ షూర్ ప్రాక్టీస్ దిస్, ఆల్ దిస్ ప్యాటర్న్స్. దిస్ ద బేసిక్. ఇవి జస్ట్ బేసిక్ అండి. ముంగల్కి వెళ్తున్న కొద్ది ఇంకా చాలా డిఫికల్టీస్ ఉంటాయి. సో మేక్ షూర్ you must practice all these patterns. For more patterns, follow the Code for a channel. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. Okay, thanks for watching.